మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏదో అవుతోంది. ఈయన ఇంకా ఇంటికి రాలేదేంటి? ఎక్కడ ఏ రాజకార్యాలు వెలగబెడుతున్నాడో ఏంటో. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు? ఏం చేస్తున్నారు? అంటే అది మాధవి సరదాగా. ఏంటి సరదాగానా? మీ తాత ముత్తలు జమీందార్లా? వాళ్ళు సంపాదించిన ఆస్తుల్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఇలా సరదాగా బయటకెళ్లారా? ఏంటి బంగారం, ఈరోజు ఇంత చిరాగ్గా ఇంత కోపంగా ఉన్నావు? ఏమైందిరా? నేను ఇంతసేపు బయట ఉన్నది నువ్వనుకుంటున్న సరదా కోసం కాదు బంగారం. మరి ఈ నిలువెత్తు బంగారానికి కాస్తైనా ఒరిజినల్ బంగారం ఎలా నీ మెడలో వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నాకేమో ఉద్యోగం లేదు, ఆస్తిలో వాటా వస్తుందో లేదో తెలీదు, నీకేమో బంగారం కావాలని ఆశ. ఇన్ని కష్టాల మధ్య ఆలోచించడం తప్ప ఏం చేయమంటావు బంగారం? అవునండి, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఆలోచించి ఎంత స్ట్రెయిన్ అయ్యారో ఏంటో. ఉండండి, తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఇది బంగారం ఏంటి, నా కర్మ కాకపోతేను. మట్టి మొదలాంటి నిన్ను మేలిం బంగారంతో పోల్చాల్సి రావడం ఎంత నరకమో పొగుడుతున్న నాకే తెలుసు. ఏమైంది బంగారం? తాగటానికి ఏదో తెస్తానని చెప్పి తినడానికి ఇచ్చావు, ఎందుకో? ఏమైంది? ఎందుక? నీ నిజ స్వరూపం నాకు తెలిసింది కాబట్టి. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నేను మట్టి ముద్దనా? బంగారంతో పోల్చడం నీకు అంత కష్టంగా ఉందా? ఇదేంటి ఈ మాటలన్నీ? నేను మనసులో అనుకున్నాను కదా, బయటకు అనలేదు కదా. ఇదిగో ఇలాగే బయటకు అనేసావు. మరేంటి, నాకెందుకో మనసులోనే అనుకున్నట్టు అనిపించింది. తాగేలా కన్ఫ్యూజన్ అయ్యానబ్బా. ఇదిగో తాగింది ఎక్కితే ఇలాగే ఉంటుంది మరి. పైగా మీరు అందమైన రాకుమారుడు, పైగా మట్టి ముద్దలాంటి నన్ను మీకు కట్టబెట్టారు. మీరు సంపాదించకపోవటం వలన కనీసం ఒక జంబో ప్యాక్ బిర్యానీ కూడా ప్రశాంతంగా తినలేకపోతున్నాను. నా సంపాదనకి దీని జంబో బిర్యానీకి ఏమిటి సంబంధం? ఇది దీని పిచ్చి కాకపోతే ఎప్పుడు తిండిగోలే. మళ్ళీ ఎందుకు కొట్టావు? నాది తిండి గోలైతే నీది తాగుడు గోల. నేను మనసులో అనుకున్నవన్నీ నీకెలా వినిపిస్తున్నాయి? నీ మనసులో అనుకున్నవన్నీ నాకెలా వినిపిస్తాయి? నాకేమైనా స్వామీజీ అలాంటి వరం ఇచ్చాడనుకుంటున్నావా? మీరు మనసులో అనుకున్నవన్నీ మొత్తం బయటకు అనేస్తున్నారు. అవునా? చూడండి, 2 రోజుల్లో మీరు సంపాదించడం మొదలు పెట్టాలి. లేకపోతే మన ఇద్దరికి తినడానికి వండి పెడతాను. ఏంటి మాధవి, ఏ వండి పెడతావు? నీకు ఎలకల మంది బిర్యానీ, నాకు మటన్ బిర్యానీ. వద్దులే, నేను మనసులో అనుకున్నవన్నీ ఈ రోజు బయటకు అనేస్తున్నాను. ఈ రోజు నేను తాగిన బ్రాండ్ తేడా కొడుతుంది. మేడం, మీటింగ్ స్టార్ట్ చేయమంటారా? ఎస్ ప్లీజ్. మనం ఎంతో గొప్పగా అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ని జనాల్లోకి తీసుకుపోవటం చాలా కష్టంగా ఉంది మేడం. నేను మనోహర్ ఇప్పటికీ 4 సార్లు సర్వే కోసం చాలా చోట్ల తిరిగాం. అక్కడి ప్రజలు మన నైట్ కాలేజ్ కాన్సెప్ట్ ని ఇష్టపడుతున్నా
వాళ్ళు ఇందులో చేరటానికి ముందుకు రావటం లేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ వయసులో చదువుకోవటం ఏంటి అన్న దగ్గర నుంచి నాకొక డౌట్. గాయత్రి, ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకో. అన్నీ ఒకసారి అడగచ్చు. ఇలా మధ్యలో ఇంటరప్ట్ చేస్తే ఎలా? ముందు మీటింగ్ సెన్స్ అర్థం చేసుకో. యు క్యారీ ఆన్ రాధా. ఈ మధ్య అమ్మ రాధని ఒక్క మాట కూడా అన్నివ్వడం లేదు. ఎక్కడున్నాం? మనం ఈ వయసులో చదువుకోవటం అవసరమా అన్న దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ వలన మనకేదో లాభం ఉంది కాబట్టి మనం ఇంత వర్క్ చేస్తున్నామని అనుకుంటున్నారు మేడం వాళ్ళు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి రాదా? దీనికి సొల్యూషన్ ఒకటే సార్. ఇది మన స్వార్థం కోసం కాదు, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసమని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి సార్. మరి దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ లో భాగంగా నేను మనోహర్ రీసెర్చ్ చేసి ఒక 5-6 ఏరియాలని ఫైండ్ అవుట్ చేశాం మేడం. మనం వాళ్లతో కలిసిపోయి వాళ్లలో ఒకరిలా ఉండటం వల్ల మన నైట్ కాలేజ్ మీద ఇంట్రెస్ట్ తో ముందుకొచ్చిన వాళ్ళు, మన స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నాం అనుకునే వాళ్ళందరితో మనం కలిసిపోతాం. అలా కలవటం వలన వాళ్ళు కూడా మనల్ని వాళ్ళ మనుషులని ఫీల్ అవుతారు. అప్పుడు మనం వాళ్లకు ఈ నైట్ కాలేజ్ వలన జరిగే లాభం, లబ్ధి అన్నింటినీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. శ్రేయోభిలాషిలాగా మనం చెప్పే విషయాలని వాళ్ళు నమ్ముతారు. రాధ చెప్పింది నిజమే. మనం కారులో వెళ్ళి మైకులు పెట్టి చెప్పడం వలన అది మన స్వార్థం కోసం చెప్తున్నాం అనుకుంటారు. అదే వాళ్ళతో కలిసిపోయి వాళ్లలో ఒకరిగా ఉండి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. రాధా, ఈ ప్రోగ్రాం డిజైన్ చేసి చెప్పు. మనం వెళ్ళి వాళ్ళని కలుద్దాం. దానికి సంబంధించి ప్లాన్ రెడీగా ఉంది మేడం. ఏంటి రాదా అది? రేపు హోలీ సందర్భంగా వాళ్ళందరూ పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి అందరూ కలిసి హోలీ ఆడుకుంటారు. ఆ హోలీ వేడుకల్లో మనం కూడా వెళ్లి పార్టిసిపేట్ చేస్తే అందరూ మనతో భయం లేకుండా కలిసిపోతారు. అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు మన మాట వినటం ఈజీ అవుతుంది సార్. వాళ్ళందరూ పండగ మూడ్లో ఉంటే వాళ్ళంతా మనతో ఎందుకు కలుస్తారు? వాళ్ళ పండగ వాళ్ళు చేసుకుంటారు. పండగ మూడ్లోనే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు చెప్తేనే వాళ్ళు వింటారు. వాళ్ళు బాధల్లో వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు మన మాటల్ని పట్టించుకోరు. మనం వాళ్లలో కలిసిపోయి మీలో ఒకరిలా మీతో కలిసి పండగ చేసుకోవటానికి వచ్చామంటే వాళ్ళు ఆనందంగా మన మాట వింటారు. అయినా నువ్వేం మాట్లాడుతున్నావు రాదా? నీకేమైనా అర్థమవుతుందా? మా అమ్మ ఏంటి, బస్తీకి రావడం ఏంటి, వాళ్ళతో కలిసి రంగులు పోసుకుని హోలీ ఆడడం ఏంటి? అసలు నీకు కొంచెమైనా బుర్ర పనిచేస్తుందా? అయినా ఈ పనులన్నీ మీరు చెయ్యాలని మిమ్మల్ని పనిలో పెట్టుకుంటే మీరొచ్చి మమ్మల్ని బస్తీ చుట్టూ తిరగమంటారేంటి? గాయత్రి, నువ్వుండు, మేం మాట్లాడుతున్నాం కదా. రాధా, నువ్వు చెప్పిన ప్లాన్ చాలా బాగుంది. మనం పెద్దవాళ్ళలా కాకుండా వాళ్ళలో కలిసిపోతే వాళ్ళు మన మాట వింటారు. కానీ గాయత్రి ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడింది. కాకపోతే రేపు దేవకి రాదు. అవును రాధా, దేవకి రంగులు, ఆ రంగులు కలిసిన నీళ్ళంటే పడవు. అందుకే రేపు తన ఎటు బయటికెళ్ళదు. కానీ మీరొక పని చేయండి. రేపు మీరందరూ వెళ్ళి వాళ్లతో హోలీ ఆడి అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. నెక్స్ట్ ప్రోగ్రామ్కి నేను దేవకి కూడా జాయిన్ అవుతాం. అలాగే సార్. అమ్మో, అమ్మ ఎక్కడ ఒప్పుకుంటుందో, రేపు రాధ ఏం చేసి అమ్మకి దగ్గర అవుతుందా అని భయపడ్డాను. కానీ రేపు మాత్రం అమ్మ రావడం లేదు. అమ్మయ్యా.
ఈరోజు ఇక్కడికి మేడం సార్ కూడా వచ్చుంటే చాలా బాగుండేది. అందరం కలిసి అందరితో కలిసిపోయి మాట్లాడేవాళ్ళం. ఇక్కడికి నేను రావడమే ఎక్కువ, మళ్ళీ అమ్మా నాన్న కూడానా? అయినా అమ్మకి కలర్స్ పడవు అని నాన్న చెప్పారుగా. పైగా ఇలాంటి బస్తీల్లోకి అమ్మెందుకు వస్తుంది? నీ పైత్యం వల్ల నేను రావాల్సి వచ్చింది, కానీ లేకపోతే హాయిగా ఇంట్లో ఉండేవాళ్ళం. చూడు, నువ్విక్కడ ఉండాలి అనుకుంటే ఉండు, లేదంటే వెళ్ళిపో. అంతేకాని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయకు. ఉండాలో వెళ్ళాలో నేను చూసుకుంటాను, కానీ నువ్వు వచ్చిన పని కాని. రాధా, పద వెళ్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే. ఏంటి నరసింహ పొజిషన్? మన వాళ్ళందరూ ఏమంటున్నారు? సార్ మీకు చెప్పాను కదా సార్, నేను చెప్తుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా అదేదో పనికిరాని విషయం అన్నట్టు అందరూ చూస్తున్నారు సార్. ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపించట్లేదు. ఒకసారి మీరు మేడం చెప్పి ఒకసారి మాట్లాడండి సార్. సరే, అలాగే నరసింహ గారు, అందరినీ ఒకసారి పిలు. అందరితో నేను మాట్లాడతాను. ఓ బాబాయ్, పిన్ని, అత్త, అందరు రండి. ఏ తమ్ముడు ఇట్రా, చెల్లి, అక్క ఇట్రా, రండి రండి, అక్క రండి రండి, అందరు రండి. ఏంటి నరసింహ, ఏంటి విషయం? వీళ్ళంతా ఎవరు? నేను చెప్పాను కదమ్మా, వీళ్ళకి పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయంట, రాత్రిపూట చదువు చెప్తారంట. నేను మీకు చెప్తే అర్థం కాలేదు కదా, అందుకే సారు మేడమే వచ్చారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. పేరు రాధా. నేను గాయత్రి ఇన్స్టిట్యూట్ నుండి వస్తున్నాను. మేం మీ బస్తీలో రాత్రిపూట కాలేజ్ పెడదామనుకుంటున్నాం. దాని వలన మీ జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. మీరు మీ పిల్లలని ఏ ట్యూషన్కి పంపించకుండా చదువు చెప్పుకోవచ్చు. మీకొస్తున్న కూలీ డబ్బుల్ని ఎవరి సహాయం లేకుండా మీరే లెక్కలు చూసుకోవచ్చు. మీరు చదువుకొని రోజు న్యూస్ పేపర్ చదవటం వలన ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చదువుని మధ్యలో వదిలేసి ఇంటి అవసరాల కోసం పనికి వెళ్తున్న మీలో ఎందరికో పని నుంచి వచ్చాక మీరు మధ్యలో వదిలేసిన చదువుని కొనసాగించొచ్చు. మీరు హాస్పిటల్కి, సూపర్ మార్కెట్కి, బయటికి వెళ్లిన బస్సు నెంబర్ దగ్గర నుండి మీరు కొన్న వస్తువులకి ధర ఎంతైందో చెక్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా ప్రయోజనాలుంటాయి. అందుకే మీరందరూ మేం పెట్టబోయే నైట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. ఏంటి నరసింహ అన్న ఇది? ఒక్కరోజు సెలవు దొరికిందని పండగ చేసుకుందాం అనుకుంటే ఏంటన్నా ఈ గోల? పదండి పదండి, పండగ చేసుకుందాం. నేను చెప్తూనే ఉన్నాను, ఇలాంటివి వీళ్ళ దగ్గర వర్కౌట్ అవ్వవు అని. అయినా అందరూ పండగ మూడ్లో ఎంజాయ్ చేయాలనుకుంటారు, కానీ ఇలా మనం చెప్పేసొళ్ళు ఎవ్వరూ వినాలనుకోరు. ఇంకా మనం ఎందుకు ఉండాలి ఇక్కడ? అసలు మనల్ని పట్టించుకునే వాళ్లే లేనప్పుడు. ఓ బాబాయ్, పిన్ని, అక్క, చెల్లి, అందరూ రండి. ఈ రాధకు గాని పిచ్చి పట్టిందా? అందర్నీ వరుసలు కలుపుతూ వాళ్ళ దగ్గరికి అలా పరిగెడుతుంది. ఏంటి పిన్ని ఇది? సరే, నైట్ కాలేజ్ గురించి మీకు నచ్చలేదో అర్థం కాలేదో వదిలేయండి. కానీ మేమందరం మీతో కలిసి వసంత పంచమి జరుపుకోవాలని వస్తే మీరేంటి ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇదేనా బస్తీ మర్యాద? అసలు బయట మన బస్తీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళు ఉండేది ఇరుకిళ్ళైనా వాళ్ళ మనసులు చాలా విశాలమని. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా మంచితనం ఉంటుంది అని. వాళ్ళు ధనవంతుల, పేదవాళ్ళ అని పట్టించుకోరు. మంచి మనసున్న వాళ్ళ అని మాత్రమే చూస్తారు. ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు తెలుసా మీ గురించి? కానీ మీరేంటి? నేను మీ గురించి ఎంతో గొప్పగా విన్నాను, కానీ అసలు మీరు అలా లేరేంటి? సరే, మీరు పిలవకుండా మేం బస్తీకొచ్చాం. కనీసం మర్యాద కోసమైనా పండగ చేసుకుందామని పిలవాలి కదా. ఏంటి, ఈ రోజు మీరు మాతో పాటు పండగ చేసుకుంటారా? అవును, అందుకోసమే వచ్చాం. అవును, మీరు ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని మేము వెయిటింగ్. ఏమి, వీళ్ళందరూ మన బస్తీలో వసంత పంచమి చేసుకుంటారంట. ఎలా ఉండాలి ఏర్పాట్లు? ఎలా ఉండాలి మర్యాద?
వీళ్ళకి మన పండుగ ఏంటో చూపిద్దామే. ముందేంటి ఇప్పుడేం చేస్తారు? ఫస్ట్ ఉట్టి కొట్టి వసంత పంచమి స్టార్ట్ చేస్తాం. పదండి అయితే. రండి రండమ్మా. పదండి. రండి రండి. ఇప్పుడు మా మనోహర్ ఉట్టి కొడతాడు. నేనా? వెళ్ళు. ఓకే ఓకే. సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు హ్యాపీగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయకుండా ఏంటి అసలు? రామదండులాగా అందరొక్కటవుదామా. ఇప్పుడు మా రాధ కుట్టి కొడుతుంది. నేను నా వల్ల కాదు. ఏంటమ్మా మా బస్తీకొచ్చి పండగంటే పండగే, నువ్వు కొట్టాల్సిందే. అన్నింట్లో వేలు పెట్టడం, అన్నింట్లో ఓడిపోవడం ఈ రాధకి అలవాటే కదా. ఎందుకంత బిల్డప్? ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందంట. మళ్ళీ నన్ను దొంగ గాయత్రి అని ప్రూవ్ చేస్తుందంట. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. మీ ఆవిడ్ని భలే ఎత్తుకొని ఉట్టి కొట్టించావే, నువ్వు సూపర్. అనవసరంగా ఈ మనోహర్కి వినపడేలా రాధ గురించి అన్నాను. వీళ్లను దూరం చెయ్యాలి అనుకుంటే నేనే వీళ్ళు దగ్గర ఎలా చేస్తున్నాను. ఛే! చూసావా రాధ ఎలా ఉట్టి కొట్టిందో? అలాగే ఏదో ఒక రోజు నువ్వు దొంగ అనే నిజాన్ని బట్టబయలు చేస్తుంది. అప్పుడు ఉట్టి పగిలినట్టు నీ తల పగులుతుంది. నన్నొక్క మాట కూడా పడనివ్వకుండా ఎప్పుడు నా తోడుగా ఉంటున్నాడు మనోహర్. చాలా థ్యాంక్స్ మనోహర్. మనం వాళ్లతో కలిసిపోయి వాళ్లలో ఒకరిలా ఉండటం వల్ల మన నైట్ కాలేజ్ మీద ఇంట్రెస్ట్తో ముందుకొచ్చిన వాళ్ళు, మన స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నాం అనుకునే వాళ్ళందరితో మనం కలిసిపోతాం.
అలా కలవటం వలన వాళ్ళు కూడా మనల్ని వాళ్ళ మనుషులని ఫీల్ అవుతారు. అప్పుడు మనం వాళ్లకు ఈ నైట్ కాలేజ్ వలన జరిగే లాభం, లబ్ధి అన్నింటినీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దేవకి 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 ఏం ఆలోచిస్తున్నావు దేవకి? దేవకి నిన్నే. దేవకి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? కామన్ పబ్లిక్ తో మన నైట్ కాలేజ్ గురించి మాట్లాడడానికి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మన రాధ చేస్తున్న హోలీ కాన్సెప్ట్ చాలా బాగుంది కదండి. అవును దేవకి, ఈ విషయంలో రాధ చాలా బాగా వర్క్ చేసింది. జనాలకి ఏదో మంచి చెయ్యాలని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. అవును, జనాలకి మంచి చేయాలని ఇంతలా ఆలోచించే అమ్మాయి మనం ఇంతలా అభిమానిస్తున్నాం అని తెలిసి కూడా మనల్ని ఎందుకు మోసం చేయాలని చూస్తుందండి? మనం రాధ మనల్ని మోసం చేయాలని చూసింది అనుకుంటున్నాం గాని దీని వెనక రాధ ఉద్దేశం ఏమైనా ఉందా? రాధా, రాధా, ఏమైంది రాధా? నువ్వు దేవతవి, నువ్వు దేవతవి. రాధా, నేలాంటి అమ్మ కడుపున పుట్టడం ఏ కన్న కూతురికైనా అదృష్టం.